ఈరోజు వివిధ సమస్యలతో సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన బాధ్యులు అయితే రకరకాల సమస్యలతో అయితే వచ్చారు. వాళ్ళ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి ప్రజల్ని అడిగి తెలుసుకునే అర్జీదారుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా, మీ సమస్య ఏంటి? మా భూమి ఉంది సార్, అది మా అమ్మ పేరు మీద ఉండేది. ఇద్దరు పిల్లలకు అని చెప్పి రాయించింది. ఆ భూమిని మా నాన్న వాళ్ళ పెద్దనాన్న కొడుకు వకీల్ నాయకు ఆ భూమి గనుక 5 లక్షలకి ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఉచితంగా ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నాడు సార్. ఆయన వల్ల కొడుకులు లేరు, మేము 2 కూతుర్లే. ఆయన వల్ల మాకు రక్షణ కలగాలి. ఎవరు బెదిరిస్తున్నారు? వకీల్ నాయక్ సార్. మీకేమవుతారా? చిన్నాన్న బెదిరిస్తున్నాడు. మా నాన్నకి హెల్త్ బాగాలేదు సార్, క్యాన్సర్ పేషెంట్. ఆయనని బెదిరిస్తున్నాడు, చంపేస్తామని బెదిరిస్తున్నాడు, చంపేస్తామని బెదిరిస్తున్నాడు. నా మీద ఉండే భూమి వాళ్ళకు ఇవ్వాలంట. నాకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు లేక ఇంకొక ఆయనకు బిడ్డలు 2 కూతుర్లు. నా చెల్లెలకే చేసుకున్నాడు మా ఇంటి ఆయన. 2 కూతుర్లా కొడుకులు లేరు. 2 కూతుర్ల మీద రైట్స్ ఇచ్చిన, నేను దత్తత తీసుకోమని రైట్స్ ఇచ్చిన. అందుకు కూతురు మీద ఎందుకు రైట్స్ ఇచ్చినామని బెదిరించి చంపేస్తామని బెదిరించి, నాకు ఇస్తే ఇవ్వండి కోర్టుకు వేస్తామని బెదిరిస్తాడు. మా తాత 3 కొడుకుల నడిపాయపు పెట్టలే అన్ని. ఆ భూమి అయిపో భూమి చిన్న అయిపో కూతుర్లకు 3 మేము కూతుర్లు. మాకు అతను ఇచ్చినాడు 2 ఎకరాల 30 సెంట్లు మాకు ఇచ్చినాడు. మళ్ళంతా మా పెదనాయన కొడుకు ఇచ్చినాడు, పెద్ద కొడుకు. అయిపో అంతాగా నాకే కావాలని ఆ బిడ్డలేని అయిపోతే ఇప్పుడు అడ్డుపడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, కొట్టేదానికి వస్తున్నాడు. 2 ఏళ్ళ ఇంటి ఒడ్డిపల్లి, పిట్టామల్లపల్లి దగ్గర ఒడ్డిపల్లి. మా చిన్నాయన వల్లే మా పెదనాయన కొడుకులు అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మమ్మల్ని దాయాదులే కొలవడానికి రానికన్నా మాకు అన్ని పక్కా రికార్డు ఉన్నాయి. మమ్మల్ని రానికన్నా చంపుతాం, పొడుస్తాం అంటున్నారు. నన్ను మా అమ్మ చాలా రోజుల నుండి జరుగుతుంది. మాకు అన్ని వచ్చినాయి. అధికారుల దృష్టికి తీసుకుపోయి అన్ని ఉన్నాయి సార్. మాకు పట్ట ఇమ్మని కూడా చెప్పినారు. అన్ని వచ్చినాయి, ఇక్కడ అన్ని ఉన్నాయి. సర్వే చేయని లేదు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ భూమిలో వాళ్ళు చేసుకొని లేని కానిస్టేబుల్ కూడా పంపించినారు. వాళ్ళని కూడా రానివ్వలేదు. అన్ని పక్కా రికార్డు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, 1B ఉంది, అడంగళ్ళు ఉన్నాయి. నా పేరు క్యాన్సిల్ పెట్టేసినారు సార్. వాళ్ళు నా పేరు తీసేసినారు, ఆన్లైన్లో తీసేసి నా బుక్ క్యాన్సిల్ పెట్టినారు. నేను భూమిలోనే చేస్తానే కొట్లాడుతానే కోర్టుకి వేసిన, వాటికి సివిల్ కోర్టుకి వేసిన, ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది జడ్జి. ఇప్పుడు మళ్ళీ ఇది సార్ దగ్గరికి వచ్చినాను సార్, కలెక్టర్ సార్ దగ్గర. ఇంకా నా పేరు ఆన్లైన్ కాదు సార్, బుక్ అది నా భూమి నా ఆధీనంలో ఉంది. భూమి ఏమో రెవెన్యూ వాళ్ళు నాకు మోసం చేసినారు. ఇప్పుడు కలెక్టర్ పైన సబ్ కలెక్టర్ పైన వేసిండే కోర్టులో నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది సివిల్ కోర్టులో. చూద్దాం సార్ కానీ వచ్చినారు. కోట మండలం సార్ మాది. ఆర్గానికల్ పంచాయతీ సార్ మాది. 3 అన్నదమ్ములు, భూమి 1 సెంట్ లేదు మాకు. ఆ భూమి మేము 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో చేసుకుంటా అంటే మాకు ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఒకరు వచ్చి పాస్బుక్ 1B చేసుకున్నాడు, నాగరాజు రెడ్డిని. ఇంకొక అయిపో వచ్చి నాకు పట్టా ఉంది బెదిరించేది, పైపులు నరికేది. చూడండి సార్, ఏం లేదు సార్. ముందు కేసు పెట్టినాము, మళ్ళీ వాళ్ళు వచ్చినారు. వాళ్ళకి అయ్యేదాకా రావద్దండి, వాళ్ళదే భూమి అది అని ఇయ్యారు అంతా చెప్పి ఎన్హాన్స్మెంట్ కూడా ఇచ్చినారు సార్. బాపంటిపల్లి మాకు వాళ్ళు వచ్చి చిన్నరెడ్డప్ప, పెద్దరెడ్డప్ప, లక్ష్మణ వాళ్ళు మాది కట్నీళ్ళు, మాదే స్థలము పట్టానని. మేము ఎంత చేసినా వాళ్ళు రెండు కూడా వచ్చినా ఏం చేయలేదు. కోళ్ళు కట్టినాము, వంగదేసినారు. మాకు ఇల్లు కట్టుకోవాలని అంటే మమ్మల్ని కట్నీళ్ళు. ఎవరు వాళ్ళు పట్టదారులు. గవర్నమెంట్ మాకు ల్యాండ్ పట్టా ఇచ్చింది, అనుభవం పైన. మాకు 100 ఏళ్ళు అనుభవం ఉంది, 100 సంవత్సరాలు. మా తాత బట్టి మాకు కట్టినారు. మా తాత వాళ్ళు మాకేం సంబంధించి కదా సార్. ఏమో పెద్దోళ్ళు చేరినారు, కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. మాదే జాగాని కట్టినారు సార్. మాకు అనుభవ పట్టా మంది ఇచ్చినారు సార్. దాని గురించి మాకేం లేదు, అంతే కదా సార్. మీకు న్యాయం కావాలి, అంతే న్యాయం కాదు సార్. కందూరు రూట్ లో నిమన్పల్లిలోనే 30 సంవత్సరాల ముందు మాకు స్థలం అమ్మి, దానికి ఈరోజు దారి లేదు అని చెప్పి మాకు అనేక ఇబ్బందులు పెడతా, రోడ్లో రాళ్ళు అడ్డంగా తోలేసి మాకు మయానా జాఫర్ వాళ్ళ కొడుకు జాహేద్ అలీ ఖాన్ వీళ్ళిద్దరు మాకు దారిలో అడ్డం వేసేసి మాకు ఇంటికి రానుపోను క్లోజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అందుకు ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీలు ఇచ్చినాము. కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా ఏమాత్రం దాన్ని లెక్క చేయకుండా, ఇంజక్షన్ ఆర్డర్కి దీన్ని ఏమాత్రం లెక్క చేయకుండా రోడ్లో రాళ్ళు తోలేసినారు, కట్రాళ్ళు.